బుల్లితెర నటి ప్రియాంక జైన్ 2018లో వచ్చిన చల్తే చల్తే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యారు. తన అందం, అభినయంతో తెలుగింటి బుల్లితెర ఆడియన్స్ కి దగ్గరైంది. ఆమె నవ్వు, ఆమె మాట తీరుతో బిగ్ బాస్ సీజన్ 7లో టాప్ 5లో నిలిచారు. మౌనరాగం, జానకి కలగనలేదు సీరియల్లో అందరికీ దగ్గరైంది. ప్రజెంట్ తన ప్రియుడు శివకుమార్తో యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. ఫ్రాంక్ వీడియోలు, లేటెస్ట్ సాంగ్స్ కి రీల్స్ వీడియోలు పోస్ట్ చేస్తారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన తర్వాత కొంతమంది సెలబ్రిటీస్ టాప్ రేంజ్ కి వెళ్తారు. కొంతమందికి అసలు కలిసే రాదు. ప్రియాంకకు కూడా కలిసి రాలేదని చెప్పొచ్చు. కొత్త ప్రాజెక్టులు ఏమీ ఒప్పుకోకపోయినా ఫ్యాన్స్ కి దగ్గరగా ఉండడానికి వీడియోస్, ఇంటర్వ్యూస్ ని ఇస్తూ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయంతో పాటు తనకిష్టమైన వ్యక్తి గురించి కూడా తెలిపింది. అసలు ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పింది అంటే, బుల్లితెర నటి ప్రియాంక జైన్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, నాలో ఉన్న బెస్ట్ క్వాలిటీ, వరస్ట్ క్వాలిటీ రెండు నేను చాలా మంది లాగానే ఉండడమే అని శివకుమార్తో మౌనరాగం సీరియల్ చేసేటప్పటి నుంచి పరిచయం ఉంది. ఇప్పటికే ఆయనతో రిలేషన్ లో ఉన్నానని, ఇక ముందు కంటిన్యూగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను అని, వెబ్ సిరీస్, సీరియల్స్, సినిమాల్లో ఏది చేయమన్నా నేను మానేయలేను అని, ప్రతిదీ నాకు చాలా ఇష్టమైందని, బ్రతకడం మానేయమంటే మానేలేం కదా అని తెలిపింది. అలాగే తనకెంతో ఇష్టమైన హీరో గురించి చెబుతూ, అక్కినేని నాగార్జున అంటే నాకు చాలా ఇష్టమని, ఆయనతో ఒక్క సినిమాలో నటించాలని ఎప్పటి నుంచో నాకు కోరిక ఉందని, అది ఎప్పటికైనా జరగాలని నేను కోరుకుంటున్నాను. అవకాశం వస్తే ఆయనతో డేట్కి వెళ్లడానికి కూడా రెడీ అని ప్రియాంక తెలిపింది. ఈ వీడియో చూసిన వారంతా తన ప్రియుడు శివ కంటే నాగార్జున ఇష్టమని చెప్పడంతో ఫ్యాన్స్ అయితే ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయ్యయ్యో శివకుమార్ అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా వాడడం అందరికీ తెలియకపోవచ్చు, కానీ ఈ జంటకి మాత్రం చాలా బాగా తెలుసు. వారి ప్రియాంక జైన్, శివకుమార్. ఇప్పటికే పలు ఫ్రాంక్ వీడియోస్, ఫేక్ వీడియోస్ తో వ్యూస్ ని సంపాదించిన ఈ జంట సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఈమె సీరియల్స్ లో నటించేటప్పుడు అచ్చ తెలుగు హీరోయిన్ లా ఉండేది. ఇప్పుడు చూస్తే పూర్తిగా మారిపోయింది. వీరిద్దరు కలిసి చేసే వీడియోస్ చూసి వీరు పెళ్లి చేసుకోండి అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ప్రియాంకను ఇష్టపడేవారు ఆమె వీడియోస్ సపోర్ట్ చేస్తున్నారు చాలా మంది. అయితే సీరియల్స్ లోకి మళ్లీ రావాలని కూడా కోరుకునే వారున్నారు. ఫ్యాన్స్ కోరిక మేరకు త్వరలో మరో తెలుగు సీరియల్స్ తో మన ముందుకు రావాలని కోరుకుందాం.